జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏఎస్ఎఫ్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలోని కొమ్రయ్య భవన్ ఆవరణలో ఏఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఏఎస్ఎఫ్ జయశంకర్ జిల్లా గర్ల్స్ కన్వీనర్ జడల రాజేశ్వరి విద్యార్థి సంఘం నాయకులతో కలిసి ఏఎస్ఎఫ్ జెండాను ఎగురవేశారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఎస్ఎఫ్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని, లేనట్లయితే ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు భూపాలపల్లిలోని రావి నారాయణ రెడ్డి భవన్లో ఘనంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఏఐఎస్ఎఫ్ 1936 ఆగస్టు 12న లక్నోలోని బెనారస్ విశ్వవిద్యాలయంలో ఆవిర్భవించింది. మరి స్వతంత్రోద్యమానికి ముందు నుండి కూడా బ్రిటిష్ పాలనలో మరి బ్రిటిష్కి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసినటువంటి మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏదైనా ఉందా అంటే అది మన ఏఐఎస్ఎఫ్. మరి విద్యార్థులకు అనునిత్యం ప్రతి క్షణం ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మరి విద్యార్థుల సమస్యలపైన పోరాటం చేసేటువంటి మొట్టమొదటి సంఘం ఏదైనా ఉందా అంటే అది అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ మాత్రమే. ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసేది ఒక్కటే, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు కావచ్చు వెంటనే విడుదల చేయాలి. మరి లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్గా మేము అనేక ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.